యా డోంట్ వరీ, మామా విల్ టేక్ కేర్ ఆఫ్ బడ్జెట్. ఏ లెన్స్ కావాలన్నా తెప్పిద్దాం. కెమెరా అను, కమ్ టు మై క్యాబిన్. రే ఇప్పుడే వస్తా. నువ్వు మాత్రం ఇక్కడ ఏం చేస్తావురా? పదా కూర్చోమ్మా. అను, ఇవాళ త్వరగా వచ్చావు. ఐఎమ్ షాక్డ్. ఎనీవేస్, ఇవాళ పవర్ఫుల్ ప్రియా ఆఫీస్కి వస్తుంది. ఏదో ఎడిట్ గురించి డిస్కస్ చేయాలట. యూ టేక్ కేర్ ఆఫ్ దాట్. షూర్ సార్. బై ద వే, ఇందాక నువ్వు ప్యారీ కలిసి వచ్చారు. ఐ గైస్ టుగెదర్? సార్ అది నెవర్ మైండ్, ఊరికే అడిగాను. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ సార్. రే ఎక్కడికి వెళ్ళాం లంచ్కి? అదేరా ఆ సుబ్బయ్య గారి వెజ్లో ప్లేస్ ని ఇష్టం అయినా పార్టీ నీదేగా. రే మొన్నే కదా ఇచ్చింది పార్టీ, మళ్ళీ పార్టీనా? లంచ్కి వెళ్దామని ఎవరన్నారు? మా ఆంటీ దగ్గరికి వెళ్దాం. ఏ ఆంటీరా? ఆంటీది ఉంటదిరా టేస్ట్. ఐల్ కమ్ బ్యాక్ లేటర్. రేని అబ్బా. ఎవరు పాప? హెచ్ఆర్. ఓ అయినా ఆంటీ ఏంట్రా? ఆంటీ మిల్సేగా మావా. అది నీకు నాకు తెలుసు. అదే ఆంటీ హెచ్ఆర్కి తెలీదుగా. ఓ సారీరా. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ క్లారిటీ నాకు కాదు, వెళ్ళి హెచ్ఆర్కి ఇవ్వు. సరే. యో ఏంట్రా? పీపీ వస్తుందంటగా. అవునంట. ఇప్పుడు ఏం ఎఫెక్ట్ యాడ్ చేయమంటుందో, ఏం పింపుల్ తీసేయమంటుందో. అయినా దానికి నీకు ఎప్పుడు పడిందిలే కానీ ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండవే. ఏ ఎంతైనా మేడం ఇప్పుడు ఓటీటీ స్టార్ కదా. ఏంటి చేసిన ఒక్క సీన్కే స్టారా? ఎంతైనా యూట్యూబ్ నుంచి ఓటీటీకి షిఫ్టేగా, ఆ మాత్రం హెడ్ వెయిట్ ఉంటుంది. అందుకేగా వీళ్ళందరూ మన నెత్తి మీద డాన్స్ చేస్తున్నారు. ఏంట్రా ఎలా ఉంది మీ లివింగ్ విత్ ఫ్యామిలీ? ఇప్పుడు దాని గురించి అవసరమా? ఎందుకలా ఇరిటేట్ అయిపోతున్నాం? బయట ఒకడు క్రిస్టోఫర్ నోలన్ కన్నా మించినోడు ఒకడు ఉన్నాడు నా ప్రాణానికి. కొంచెమైనా బయటకు వచ్చి ప్రశాంతంగా బతకనివరా నన్ను? సారీ గైస్. జై, కెన్ యు కమ్ టు మై క్యాబిన్ ఫర్ ఎ మినిట్? ఉన్నాడ్రా, ఇండక్షన్ అనుకుంటా. అబ్బచ్చా, యాక్చువల్లీ ఇన్సైడ్ వి టాక్డ్ అబౌట్ ఆంటీ ఫుడ్, నాట్ ఆంటీ. ఏదైనా కంప్లీట్ చేయండి, సగం సగం వద్దు. అంతా అయిపోయింది. మామ మ్యూజిక్ మణి శర్మ అనుకుంటున్నా. హలో ప్రియాజీ, కేసే హ్యావ్? నేను బాగున్నాను పూజన్. అబ్బో, తెలుగు భలే మాట్లాడుతున్నారు. బై ద వే, హీస్ డైరెక్టర్ వాసు. వాసు, పవర్ఫుల్ ప్రియా. హాయ్ వాసు. ఓ యు ఆర్ ద డైరెక్టర్. ఆప్ లోగ్ బాత్ కీజిए. పర్లేదు భూషణ్ జీ, నేను తెలుగు నేర్చుకున్నాను. మీ నాతో తెలుగులోనే మాట్లాడండి. యు క్యారీ ఆన్. ఇది పట్టుకుంటూ వదలదు. కెన్ వి? ప్రియా కూర్చోండి. స్టోరీ ఏంటంటే, 1 minute. హలో ప్రియా. Hey guys, welcome to my channel. This is Powerful Priya. So yeah, ఇక్కడ మీరు చూస్తున్నారా చిన్న పవర్ఫుల్ ప్రియా. సో ఇది నేను. హాయ్ అనుప్రియ. హాయ్ ప్రియా. ఈసారి ఈ వ్లాగ్లో నా హెయిర్ కలర్ చేంజ్ చేసాయి, ఓకేనా? హెయిర్ కలరా? యా, ఫ్రమ్ బ్లాక్ టు బ్లూ. బ్లూవా? అండ్ ఆల్సో బ్లెమిషెస్ అండ్ పింపుల్స్ లాస్ట్ టైం వీడియోలో పోలేదు. ఈసారి చూసుకో, ఓకేనా? ఓకే ప్రియా, బాయ్ బాయ్. సారీ గైస్. ఓ ప్యారీ. ప్రియాజీ 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 ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు? ఓకే, మీరిద్దరు ప్యారీ లేకుండా నేను లేను. అంటే ప్రియాజీని క్రేజీ మీడియాలో ఇంట్రడ్యూస్ చేసింది నేనే కదా. సో వాట్స్ ద కాన్సెప్ట్? మనం ఫీమేల్ లీడ్ రష్మి అనుకున్నాం కదా. ఇంత మంచి బ్యూటీని ఇన్ హౌస్లో పెట్టుకొని అవుట్ హౌస్ బ్యూటీ గురించి మనకెందుకు? కట్ చేస్తే అంటే కట్ చేయాలంటే ముందు ఓపెన్ చేయాలి కదా. ప్యారీ సారీ. సడన్ గా ఇంకొకటి, ఇప్పుడు ఈ డిస్కషన్లో నేను అవసరం అంటారా? డాలి ఉండాలి.
హాలీవుడ్ స్క్రీన్ ప్లే యు నో ఓకే యా ప్యారీ ఓకేనా యా ఓకే ఓకే సో అది యా హౌ ఇస్ ఇట్ ఇట్స్ వెరీ నైస్. ఇట్ హ్యాస్ ఏ డిఫరెంట్ వైబ్. ఇంతకీ టైటిల్ ఏమనుకుంటున్నారు? అది ప్రాజెక్ట్ సరిపోయింది. ప్యారీ అదే నేను కూడా అడగడం మర్చిపోయాను. ప్రాజెక్ట్ పేరేంటి? ప్రాజెక్ట్ పేరు జూలియట్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్. అంటే జూలియట్ నేనేనా? యా ఆఫ్ ఆ అమ్మ వాసు, కాన్సెప్ట్ కి పేరుకి సంబంధం ఉండదు, అదే మ్యాజిక్. హాలీవుడ్ లెవెల్ స్క్రీన్ ప్లే కదా. డూ యూ లైక్ ఇట్? ఐ లవ్ ఇట్. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఏయ్ నన్ను చూస్తారేంటి? పెద్ద ఆయన ఎప్పుడంటే అప్పుడే. ఓకే మామ ఎప్పుడైనా ఓకే చెప్పేస్తారు, నో ప్రాబ్లం. ఈ తిక్షేగర్ సరిపోరన్నట్టు పవర్ఫుల్ ప్రియా ఒకటి నా ప్రాణానికి. దాని మొహానికి మేకప్ వేసినట్లేదు, దాని మొహమే మేకప్ లో ముంచి తీసినట్టుంది. ఏ మాట కామాట, మేకప్ లేకపోయినా నువ్వే బాగుంటావే. నువ్వేనారా? ఏంటి అలా అడిగావు? అంటే ఎప్పుడు పొగడని నువ్వు సడన్ గా కాంప్లిమెంట్ ఇస్తేను. అంటే అప్పుడప్పుడు మన దగ్గర నుంచి ఇలాంటివి వస్తూ ఉంటాయిలే. అబ్బచ్చా. హాయ్ ఆంటీ. రామ్మా. అమ్మా ఆకలేస్తుంది. ప్యారీ నీ గర్ల్ ఫ్రెండ్ మీ ఇంట్లో వాళ్ళకి ఫేవరెట్ అయిపోయింది ప్యారీ. మా గురించి ఎందుకులే అంకిల్, అయినా మీరు ముందు మా ఇంట్లో తొంగి చూడడం మానేసి ముందు మీ కాపురాలు సరిగ్గా ఉన్నాయో చూసుకోండి. ఎక్కడికి? స్నానానికి. వేడి నీళ్ళు నీ కోసం కాదు, అను కోసం. నువ్వు వెళ్ళమ్మా. బాయ్. ఏంటి ట్రీట్మెంట్ లో తేడా ఉంది? నువ్వు అసలు తల్లివేనా? ఏంట్రా అంత మాట అన్నావు? నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసు కదా. సరే సారీ, అంటే నువ్వు నేను ఏదో. హలో హలో అంతొద్దు, క్యారెక్టర్ నుంచి బయటికి రా. నేను ఇప్పుడు ఎక్కడ స్నానం చేయాలమ్మా? సరే పోనీలే, నాన్న రూమ్ లో చేస్తా. అక్కడ డాడీ చేస్తున్నారు. మరి నేను ఎక్కడ చేయను? కామన్ బాత్రూమ్ లో చేయరా. అక్కడ గీజర్ లేదుగా. చన్నీళ్ళతో చెయ్యి. అవునా? పోనీ ఒక పంచే, టవల్ సబ్బు నా మొహాన్ని కొట్టు, వీధిలో ఉన్న కొలాయి దగ్గర స్నానం చేసి వస్తా. గుడ్ ఐడియారా. అను వచ్చాక నీలో ఎంత మార్పు వచ్చింది? ఏంటప్పుడే తినేస్తున్నారు? నా కోసం వెయిట్ చేయరా? నువ్వేమైనా బస్సా ట్రైనా నీకోసం వెయిట్ చేయడానికి? ఆకలేసింది తింటున్నావు. అయితే ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? గోరుముద్దలు పెట్టాలా ఏంటి? అమ్మాను ఈ కర్రీ వేసుకోమ్మా. ఎలా ఉంది నానా? ఏదో నువ్వు నిన్నట్టు బిల్డప్ ఇస్తావేంటి? హోటల్ దగ్గర బానే ఉంటది. బా డిస్టర్బ్ చేయకరా, నువ్వు తినమ్మా. ఏ హనీ కూల్. రే ప్యారీ, నీకోసం రసం ఉంది, ఓకేనా? రసమా? అంకుల్ పచ్చడి ఇంకా రోటీస్ కూడా ఉన్నాయి. అవును కదా. మీకేమో 2 types ఆఫ్ కర్రీస్ రోటీస్, నాకు మిగిలిపోయిన రసమా? కాంబినేషన్ బాగుంటుందిరా, తినేసి. సర్లే ఏదో ఒకటిలేరా, తిందురా. ఈ టైంలో కూల్ డ్రింక్ ఉంటే చాలా బాగుండేది. అవునండి. మీరేమో నా మొహాన మిగిలిపోయిన రోటీ పడేసి కూల్ డ్రింక్ ఉంటే బాగుండు కదా అని ఎక్కిరిస్తారా? నేను హట్ అయ్యాను, నేను తిన్ను. బాయ్. హలో మాస్టరు, అటు కాదు ఇటు.
గైస్, రీసెంట్గా రిలీజ్ అయిన మన పవర్ఫుల్ ప్రియా వీడియో 1 million వ్యూస్ రీచ్ అయింది. గివ్ ఇట్ అప్ ఫర్ యువర్ సెల్స్. దీనికి కారణం నాట్ మీ, నాట్ ప్రియా, ఆర్ వన్ అండ్ ఓన్లీ ఎడిటర్ అను. అను, కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్. వీడికి కావాల్సిందేలే. దుర్గం చెరువు లొకేషన్ ఓకే కదా? రే, అది రోజుకి 25,000 రా. రానా? ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నా. ఎవడికిరా ఫ్రస్ట్రేషన్? ఎవడి ఫ్రస్ట్రేషన్? ఎవడికిరా? ఏంటి? నేను ఇవాళ ఇంటికి త్వరగా వెళ్తున్నా. ఆంటీ ఎక్కడికో బయటకు వెళ్దామని పిలిచారు. సరేపో. మనకి CP3 లెన్స్ అవుట్ కావాలి. లేరా నువ్వు? నీకిప్పుడు ఓ మంచి పెట్టక చెప్తానమాట. దాంట్లో నీతేంటో నువ్వు పట్టుకోమని పట్టేయాలి. మా ఫ్రెండ్కి ఓ డాబర్మన్ కుక్ ఉండేది. దానికి రోజు తిన్నొదిలేసిన బొక్కలు పెట్టేవాళ్ళు. ఒకరోజు పోన్లే కదా అని చెప్పి KFC పెట్టారు. ఇంకంతే, ఆ రోజు నుంచి KFCకి అలవాటు పడి ఏం పెట్టినా తినేది కాదు. వీడి ఫినాన్షియల్ స్టేటస్కి దాన్ని పోషించలేక తీసుకెళ్లి అడవిలో వదిలేశాడు. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏం అర్థం అవ్వలేదు కదా? కుక్కలు మూసుకుని పెట్టిన పెడిగ్రీ తినాలి తప్ప KFC గట్రా అడగకూడదు. అంటే ఈ మధ్య కుక్కలు కూడా డిమాండ్ చేస్తున్నాయా? మరి నేను చెప్పేది కూడా అదే కదా. అండర్స్టాండ్? హలో CP3. అమ్మాను, మీ నాన్నగారు ఏం చేస్తారు? రైతులకి పురుగుల మందు సప్లై చేస్తూ ఉంటారా ఆంటీ. అవునా? మరి అమ్మగారు? మా అమ్మ చిన్నప్పుడే నన్ను నాన్నని వదిలేసి వెళ్ళిపోయిందా ఆంటీ. అయ్యో, పర్వాలేదులే అమ్మా, మేమున్నాం కదా. చెట్టులాగా ఎగిరేశారు, బోరింగ్ పంపు పాలు చేసేశారు. సూపర్ చిల్గా ఉండేటోడు చూడు అంటే చిరాకు పడిపోతున్నాడు. హిట్ ఇచ్చిన హీరో మళ్ళీ హడావిడి చేశాడు. సైడ్ హీరోలా ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. అయ్యయ్యో ప్యారీ, ఏమైందో ఇన్ని స్టోరీ. అయ్యావా ఫ్లవరు ఏరి కోరి. ఓ ప్యారీ, ఐ యామ్ సారీ. ఓ ప్యారీ, I am sorry, oh Barry, I am sorry, oh Barry, I am sorry. రే ప్యారీ, ఇక్కడున్నావా? రే, నువ్వు లేవని కింద డైరెక్టర్ గారు మా ప్రాణాలు తోడేస్తున్నాడు. రారా బాబు. బాబు మాట్లాడరా. కింద ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయారా? అసలే సమీర కాఫీకి వెళ్దామని అడిగింది. రారా ప్లీజ్, రారా. ఏడుస్తున్నావా? రే, మా ఇంట్లో మా అమ్మ నాన్న నన్ను అసలు కొడుకులోనే చూడట్లేదురా మావా. దానికి అయిందిలే, అను వచ్చింది కదా. వద్దు, దాని పేరెత్తకు. అదే ముహూర్తాన్ని ఇంటికి వచ్చిందో. నా బతుకు బస్టాండ్ కాదు కదా, ఫుట్పాత్ కన్నా దారుణంగా తయారైంది. ఎలా ఉండేవని మావా, ఎలా తయారయ్యాను. కూల్ రాకి. లేదురా, అను ఎలాగైనా దాన్ని ఏదో ఒకటి చేస్తా. దాన్ని అంతు చూస్తా. దాన్ని ఏ ముహూర్తాన్ని ఇంటికి రమ్మన్నానో తెలీదు కానీ నా బతుకుతో ఆడేసుకుంటుంది. ఏదేమైనా సరే మళ్ళీ తిరిగి నేను దాన్ని హాస్టల్ పంపించేదాకా నేను నిద్రపోను. ఇదే నా శపథం. రే, ఒక గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉంచుకోవడం, అది కూడా విత్ పేరెంట్స్ పర్మిషన్, ఈజ్ ఎ బూన్ రా. బూనేంట్రా బఫున్. నువ్వుండు, తెలుస్తుంది. స్నానానికి దానికేమో వేడి నీళ్ళు, నాకేమో చన్నీళ్ళు. దానికేమో చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, నాకేమో రసం అంట. పర్లేదు లేరా. వద్దు, నేను ఈరోజు దూకేస్తా. నేను దూకేస్తా మావా, నేను దూకేస్తా. నువ్వు ఆగు, ఎవడో ఫోన్ చేస్తున్నాడు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, నేను దూకేస్తా. దూకేస్తావా? ఎక్కడి నుంచి? ఏమైంది ప్యారీ? అవును డాక్టర్ గారు, ఇంట్లో అను డామినేషన్ చాలా ఎక్కువైపోయింది. నా వల్ల కావట్లేదు. బాయ్. సి ప్యారీ, భార్య అనే బరువుని భర్తే మొయ్యాలి. డాక్టర్ గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఓ సారీ, నువ్వే కదా చెప్పావు
తాళి ఒకటే మిస్సింగ్, మిగతాదంతా సేమ్ అని. డాక్టర్ గారు మీ జోకులకి నవ్వే ఓపిక కూడా లేదు. నేను నిజంగా దూకేస్తా. బాయ్.